ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది, కానీ ఎవరూ కనిపించట్లేదే. ఇదంతా నా భ్రమ? ఏం అర్థం కావట్లేదు. అన్నా వెళ్ళిపోయాడు. ఇదేంటి డోర్ ఓపెన్లో ఉంది? ఏ పెద్దాయనా, పెద్దావిడా, ఈ ముసలోళ్ళు ఎక్కడి చచ్చారు? నేను లేనప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చారా? ఇంట్లో అహల్య కూడా లేదేంటి? ఎవరూ లేరు. ఎవరైనా వచ్చారా? నా రూమ్ డోర్ ఓపెన్ చేసుంది. లోపలికి ఎవరైనా వెళ్ళారా? ఇంట్లో ఎవరూ లేరు. మెయిన్ డోర్ ఏమో ఓపెన్ చేసేసుంది. గౌతమ్ గాడింటికొచ్చాడు. ఇవన్నీ చూసేశాడు. ఖచ్చితంగా వాడికి నా మీద డౌట్ వచ్చుంటుంది. అహల్యని అలర్ట్ చేస్తాడు. నేను జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా ఆగిపోయావు? పదా, ఆ ఇంట్లోకి వెళ్ళింది కదా, బయటికి తీసుకొచ్చి చంపేద్దాం. అక్కర్లేదురా, అది ఏ ఇంట్లోకి అయితే వెళ్ళకూడదో ఆ ఇంట్లోకే వెళ్ళింది. ఏమంటున్నావు? లేడి పిల్ల సరాసరి సింహగృహలోకి వెళ్ళిందిరా. ఇది యామిని మేడం ఇల్లు. ఇదేంటి, నేను యామిని గారి ఇంటికి వచ్చేసానా? అయ్యో దేవుడా. వదినా, ఎలా ఉన్నావు? అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇన్ని రోజులు ఎక్కడున్నావు వదినా? శ్రావ్య, అది నువ్వు బాబుని అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోయావని అన్నయ్య చెప్పాడు వదినా. ఎందుకు వెళ్ళిపోయావు వదినా? అసలు నువ్వెక్కడున్నావు? శ్రావ్య, అది కంగారు పడుకోదినా. ఇంట్లో నేను తప్ప ఎవ్వరూ లేరు.
నీతో చాలా విషయాలు మాట్లాడాలి. నాతో రా. వద్దు శ్రావ్య, నేను తర్వాత వస్తాను, తర్వాత తిరిగ్గా మాట్లాడతాను. ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వు. హ, లేదు వదినా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ముందు నువ్వు రా. రా. అది కాదు శ్రావ్య. శ్రావ్య, మళ్ళీ ఎవరు మామ్? మన వాళ్లే ఫోన్ చేస్తున్నారు. చెప్పండి. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఆహ్ల్య గురించి తెలిసిందా? ఆ విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను మేడం. కాసేపటి క్రితమే అహల్య మాకు రోడ్డు మీద కనిపించింది. దాన్ని మేము వెంబడించాం. అది మిస్ అయింది, మళ్ళీ దానికోసం వెతుకుతున్నారు. అదే కదా మీరు చెప్పేది? లేదు మేడం, అహల్య మిస్ అవ్వలేదు. ఒక ఇంట్లోకి వెళ్ళింది. ఎవరింట్లోకి వెళ్ళింది? మీ ఇంట్లోకే మేడం. ఏంటి? అహల్య మా ఇంట్లోకి వెళ్ళిందా? అవును మేడం, మేమిప్పుడు మీ ఇంటి బయటే ఉన్నాం. అయితే మీరు ఒక పని చేయండి. ఇంట్లోకి వెళ్ళినది ఖచ్చితంగా బయటకు వస్తుంది. మీరు మా ఇంటి చివర కాపలా కాయండి. మేము ఇంటికి వస్తున్నాం. మేము ఇంటికి వచ్చేలోపు ఆ అహల్య బయటికి వెళ్ళిపోతే దాన్ని పట్టుకొని చంపేసేయండి. సరే మేడం, త్వరగా రండి. అహల్య మన ఇంట్లోకి వెళ్ళడం ఏంటి మామ్? ఎందుకు వెళ్ళింది? వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి వెళ్ళుంటుంది. దానికి ఈరోజు చావు మూడిందది. ఇంట్లో శ్రావ్య ఉంది కదా మామ్, అది దాన్ని సేవ్ చేస్తుందేమో. అహల్య అంతసేపు మన ఇంట్లో ఉండదు. మనం వెళ్లేలోపే అది బయటికొచ్చి రౌడీల చేతిలో చచ్చిపోతుంది. లేదా అది అప్పటి వరకు ఇంట్లోనే ఉంటే మన చేతిలో చచ్చిపోతుంది. అదితి, త్వరగా వెళ్ళు. హాయ్రా గౌతమ్. ఏంటి ఆలోచిస్తున్నావు? రే, అహల్య ప్రమాదంలో ఉందిరా. అహల్య ప్రమాదంలో ఉండటం ఏంట్రా? ఏమైంది? ఒక ఇంట్లో షెల్టర్ తీసుకుంటుంది అని చెప్పాను కదరా. అవునరా, ఎవరో బెనర్జీ అనే అతని ఇంట్లో అహల్య ఉందని, తనకి బెనర్జీ అమ్మా నాన్న తోడుగా ఉన్నారని, వాళ్ళు చాలా మంచివాళ్ళని కూడా చెప్పావు. లేదు లేదు ఆకాష్, ఆ పెద్దవాళ్ళ సంగతి ఏమో కానీ ఆ బెనర్జీ అయితే మంచోడు కాదురా. వాడు పక్క క్రిమినల్ అనిపిస్తుంది. క్రిమినల్ ఏంట్రా? అలా ఎందుకు అనుకుంటున్నావు? ఈరోజు ఆ బెనర్జీ ఇంటికి వెళ్ళొచ్చానురా.